హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ ఆల్సో. ఏం చేస్తున్నారు అందరూ? మంచిగా నైట్ ఇవాళ సాటర్డేనా, పిల్లలందరూ మంచిగా ఇంటికి వచ్చి హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నా పిల్లలు కూడా మంచిగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక అమ్మ ఏం చేసావని ఎదురొస్తే ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే, మంచిగా వాళ్ళతో ఇవాళ సాటర్డే మంచి ఎగ్జామ్స్ అయిపోయి ఫ్రీగా ఉంటారు కదా. సరే నేనైతే మీకోసం అయితే ఇవాళ కోడిగుడ్డుల నెత్తళ్ళతో అయితే మంచిగా పులుసు అయితే పెట్టేస్తున్నాను. హ్యాపీగా మంచిగా తినేసి కాసేపు మంట కాగేద్దాం అనేసి ముందుగా ఇంటి ముందర మంట అయితే మా సారు పెడుతున్నారు. మంచిగా మేమైతే ఇంట్లో అయితే మంచిగా నెత్తళ్ళ పులుసు అయితే పెట్టేసుకుంటున్నాం. చూపిస్తున్నాను కదండి. మంచి కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేసుకొని చక్క నెత్తళ్ళను వేడి నీళ్ళలో తీసి పక్కకు పెట్టేసి, అదే నెత్తళ్ళు అంటే బొమ్మిడేలు, మంచిగా ఉల్లిగడ్డ వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం ఉప్పు ధనియా పౌడర్ వేసేసి దానిలో చింతపండు వేసేసి మరగనిచ్చేసామనుకోండి. ఆహా మరుగున్న దానిలో చక్క కోడిగుడ్లని ఇలా వేసేసి గుమ్మాలించిపోయే మన చూపు అయితే రెడీ అయితే ఉంటే, మా అమ్మ అయితే చక్క రొట్టెలు అయితే చేసి పెడుతుందండి. రొట్టెలు అంటే ఇవి మామూలు రొట్టెలు కదండి, జొన్న రొట్టెలు ఎంత బాగుంటాయి తెలుసా. వీటిలోకి ఇలా పొంగిపోతూ ఉంటే జొన్న రొట్టెలు, ఆహా క్రంచీగా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారండి ఈ సూప్లో అయితే. మీ అమ్మ కూడా ఇంటికి వెళ్తే ఇలా చేసి పెడుతుంది కదా. నాకైతే మా అమ్మ వాళ్ళంటే చాలా 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 ఇష్టం. దాంతోపాటుగా వాళ్ళు చేసే రెసిపీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఏం చేయండి.